వారానికి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుందామని సాటర్‌డే సంతకి వెళ్ళాం. లేట్‌గా వెళ్తే ఆ లైట్స్ వల్ల వెజిటబుల్స్ కరెక్ట్‌గా కనిపియట్లేదని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినాం. దాదాపు బెండకాయ, వంకాయ, దొండకాయ ఇవన్నీ గూడా కేజీ 40 అట్లా ఇస్తున్నారు. ఇక్కడేంటో మరి సొరకాయ గూడా కేజీలలోనే ఇస్తున్నారు. అది కొంచెం చూసి షాకయ్యా. ఇక్కడేంటో మరి చాలా మంది గుమ్మడికాయలు తింటారేమో, ఎక్కడ చూసినా గుమ్మడికాయలే ఉన్నాయి. వాటిని కావాల్సినంత కట్ జేసి ఇస్తున్నారు. టొమాటో మాత్రం కేజీ 60 ఉంది. ఏ మాత్రం తగ్గలేదు ప్రైస్ మాత్రం. ఇంకా అలా వెళ్తూ ఉంటే కారం, పసుపు, మసాలా, చిప్స్, పప్పులు, ఉప్పులన్నీ గూడా బస్తాలల్లో వేసి అమ్ముతున్నారు. ఇంటికి కావాల్సిన ఏ టు జెడ్ వస్తువులున్నాయి. అన్ని రకాల ప్లాస్టిక్ డబ్బాలు, డిబ్బాలు, బొమ్మలు, గిమ్మలు అన్నీ ఉన్నాయి. ఇక్కడేంటో మరి టిండా అంట ఒక వెజిటబుల్ చూడ్డానికి నాకు జామకాయ లెక్క అనిపిచ్చింది. కానీ టేస్ట్ వేరే ఉంటదంట. నాకు స్మెల్ గూడా అంతేం అనిపియలేదు. వెరైటీగా అనిపిచ్చింది. చూద్దాం ఎప్పుడైనా వండి. ఇంకా లోకల్, ఇంపోర్టెడ్ అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ గూడా ఉన్నాయి. ఇక్కడ బట్టల కలెక్షన్ అయితే నాకు అంత ఎక్కువైతే ఏమని అనిపియలేదు. చెప్పుల కలెక్షన్ కూడా చాలా తక్కువుంది. బ్యాంగిల్స్ అయితే వేరియేషన్స్ ఉన్నాయి. కానీ మనమైతే ఏసుకోలేము. నార్త్ ఇండియన్ వాళ్ళకైతే నచ్చుతాయి. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ గూడా బానే ఉన్నాయి. అలా షాపింగ్ చేసి అలసిపోయిన వారికి తినడానికి స్ట్రీట్ ఫుడ్ గూడా చాలా వెరైటీసే ఉన్నాయి. ఇలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమొస్తుంటే మా అదృష్టం కొద్దీ రైల్వే గేట్ పడింది. అలా రైల్వే లైన్ పడితే కాసేపు ఆగి జాగ్రత్తగా ఇంటికొచ్చేసాం. ఇవి మేము వారానికి తీసుకున్న ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్. పర్సయితే ఖాళీ అయ్యింది. అది తెలిసిన విషయమే. కానీ ఈసారి కొంచెం హెల్తీ స్టఫ్ ఎక్కువ తీసుకున్నందుకు హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.